మరి ప్రతిరోజు ఆ చెట్టుని పరిశీలిస్తున్నాడట, ప్రతిరోజు ఆ చెట్టుని పరిశీలిస్తున్నాడట. అయితే ముఖ్యంగా ఇందులో కూడా ఒకటి ఏంటంటే కాలంలో కాసే కాయలు ఒకటి, ఆ కాలంలో కాసే కాయలు ఒకటి ఉంటాయి. అంటే పండ్ల కాలం కాదు అది, కానీ అప్పుడు కాస్తాయట కొన్ని చెట్లు. మరి అలా ఏమైనా ఉన్నదా అంటే అది కూడా లేదు. మరి ఇప్పుడు ఆ కాలంలో కాసే కాయలు ఉన్నాయా అని ఎక్కడైనా బైబిల్లో ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాట కూడా మనం రాయబడింది. అంటే ఏదైనా సరే వాక్యాన్ని మనం మాట్లాడేటప్పుడు మనం సొంతంగా కిట్టించేసి మాట్లాడేయాలనుకోవడం నిజంగా చాలా బాధాకరం. సో చాలామంది ఆ టైంకి ఏదైనా సెట్ అవ్వకపోతే ఏదో ఒకటి కిట్టించేసి మాట్లాడేసి ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు. తర్వాత ఎవడైనా ప్రశ్నిస్తే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో అది కాదు, మనం ఏం మాట్లాడినా బైబిల్లో ఉండాలి. ఇప్పుడు అంజూరపు చెట్టు గురించే కాదు, దేని గురించి అని ఉంటుంది, సరిగ్గా పరిశీలన చేయగలిగితే. చాలామంది మరి దేవుడు అంటే యేసుక్రీస్తు వారికి ఆమాత్రం ఇంగిత జ్ఞానం లేదని మాట్లాడిన వాళ్ళకు కూడా ప్రకటన గ్రంథం సమాధానం చెప్పింది. ఆయన ఎంత జ్ఞానం కలిగిన వాడని, ఆయన భవిష్యత్తు వర్తమాన కాలంలో కూడా ఉన్నవాడని. సో బలమైన మాటలు రాయబడ్డాయి. ఆ మాటలు ఎందుకు మరి పరిశీలన చేయరు, ఆ మాటలు ఎందుకు ఆలోచించరు, అవి చదవరు. ఎందుకు చదవరంటే వాళ్ళకి అవసరం లేదు. ఎలాగైనా సరే బురద చల్లాలి, ఎలాగైనా సరే యేసుక్రీస్తుని చెడ్డ చేయాలనే ఆలోచన తప్ప యేసుక్రీస్తుని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే చాలా అద్భుతంగా మనకు కనబడతాడు, చాలా అద్భుతంగా కనబడతాడు. ఇప్పుడు ముఖ్యంగా